జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఏదైనా ఒక దుష్పరిణామం జరిగిందంటే, ఘోర విపత్తు జరిగిందంటే దాని వెనుక మూల కారణం ఉంటుంది. పురోభివృద్ధి జరిగిందన్నా, పురోగమన పరిణామం జరిగిందన్నా దానికి కూడా మూల కారణం ఉంటుంది. కారణం లేకుండా కార్యానికి అవకాశమే లేదు కదా. ప్రస్తుతం మానవుడు ఘోర విపత్తులను ఎదుర్కొంటున్నాడు కదా. దానికి మూల కారణం ఏంటి ఆలోచించండి. ఏ జాతులలో లేనటువంటి మనసు మానవ జాతిలో ఉంది. మనసు ద్వారానే జ్ఞానం వచ్చింది, మనసు ద్వారానే భాషలు వచ్చాయి, మనసు ద్వారానే ఆలోచన విధానం వచ్చింది, మనసు ద్వారానే సమాచారం వచ్చింది. ఆ మనసే మనిషిని నడిపిస్తుంది. మనసు పరిధిలో మనిషి జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? మనస్సును అధిగమించి ఆత్మస్థితిలో జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? మనస్సును అధిగమించి ఆత్మస్థితిని పొందటం సాధ్యమవుతుందా? ఎలా సాధ్యమవుతుంది? మనస్సును గురించి తెలుసుకోవాలన్నా సమాచారం కావాలి, ఆత్మను గురించి తెలుసుకోవాలన్నా సమాచారం కావాలి, సత్యాన్ని ధర్మాన్ని గురించి తెలుసుకోవాలన్నా సమాచారం కావాలి, ప్రపంచాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించాలన్నా సమాచారం కావాలి కదా. సమాచారం అంతా మనసే కదా. మరి మనసును విశ్వం నుండి ఎలా వేరు చేస్తాం? విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నది మనసే కదా. విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నది భగవంతుడే కదా. భగవంతుడు విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నప్పుడు, భగవంతుడే మనసు అయినప్పుడు, మనసును కూడా భగవంతుడిగా భావిస్తే ఎలా ఉంటుంది? మనమేం చేస్తున్నాం? మానసిక పరిధిలో ఉండి భగవంతుడికి వేరుగా ఉండి, నేను వేరు భగవంతుడు వేరు అనేటటువంటి భావంతో ఉండి, నేను జీవుణ్ణి అనేటటువంటి భావనతోటి దేవుడిగా మారాలి అనేటటువంటి భావనతోటి విపరీతంగా శ్రమిస్తున్నాడు. అక్కడే దెబ్బతిన్నాడు, అక్కడే పప్పులో కాలేశాడు. మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుండి వచ్చింది కదా. ఆత్మ నుండి మనసు వచ్చింది, మనసు ద్వారా భౌతిక జగత్తు వచ్చింది. ముందు ఆత్మ, తర్వాత మనసు, తర్వాత భౌతిక జగత్తు. ఈ మూడు ఒకటే కదా. మూడు ఒకటి అనుకుంటే ఎలా ఉంటుంది? మనసు భగవంతుడు కాదు, భౌతిక జగత్తు భగవంతుడు కాదు అనేటటువంటి భావనతోటి వాటిని వ్యతిరేకిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? వ్యతిరేకిస్తూ ఉంటే అది లోతుగా బలపడుతుంది కదా. వ్యతిరేకిస్తూ ఉంటే లోతుగా బలపడుతుంది కదా. బలపడ్డటువంటి మనసే కృత్రిమ మేధస్సుగా రూపాంతరం చెందుతుంది కదా. కాబట్టి మనసు పరిధిలో ఉంది ఏదైనా సరే, ఆత్మకు వేరు అనేటటువంటి భావన కలిగితే మనసు కుంచుకుపోతుంది. అదే మనసు కూడా ఆత్మ అనుకుంటే అది అనంతంగా విస్తరిస్తుంది కదా. ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి స్పష్టంగా తెలుసుకుందాం. అందరూ కూడా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచింది మొదలు మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు సమాచారాన్ని పోగు చేసుకుంటున్నారు కదా.
జ్ఞాన సముపార్జన గావిస్తున్నారు కదా. విపరీతంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు కదా. ప్రతి క్షణం సమాచారం లోపలికి ప్రవేశిస్తూనే ఉంది కదా. ఆ సమాచారం అంతా మనసుగా రూపాంతరం చెందుతుంది కదా. మనసు ద్వారానే జీవితం కొనసాగుతుంది కదా. అదంతా నెగిటివ్ సమాచారమే కదా. నెగిటివ్ సమాచారం విపరీతంగా పెరుగుతూ ఉంటే మనసు బలోపేతం అవుతుంది, ఆత్మ వైపుకు పయనించే అవకాశమే లేదు కదా. ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మానవ జీవితం పుట్టుకతో మొదలవుతుంది, మరణంతో అంతమవుతుంది. ఇది నగ్న సత్యం. పుట్టుకకు మరణానికి మధ్య ఏం జరుగుతుంది? జ్ఞాన సముపార్జన జరుగుతుంది. జ్ఞాన సముపార్జన వలన కర్మలు పెరుగుతున్నాయి, సంస్కారాలు పెరుగుతున్నాయి. కర్మలు సంస్కారాలు పెరుగుతున్నాయి అనుకోండి, మనసు బలోపేతం అవుతుంది కదా. మనసు బలోపేతం అయితే మనిషి ఆత్మస్థితిని అనుభవించలేడు కదా. కాబట్టి మనసు బలోపేతం అవుతూ ఉందనుకోండి, మనిషి సొంత ప్రపంచంలో బంధించబడతాడు కదా. జీవభావం పెరుగుతుంది కదా. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, జీవుడు వేరు దేవుడు వేరు అనేటటువంటి భావంతో జీవుడు దేవుడిగా మారటం కోసం కఠోరంగా సాధన చేయమంటున్నారు. జీవభావాన్ని కరిగించుకోమంటున్నారు, కర్మలను కరిగించుకోమంటున్నారు, సంస్కారాలను కరిగించుకోమంటున్నారు, అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకోమంటున్నారు, ఖాళీ చేయమంటున్నారు. అప్పుడే నువ్వు భగవంతుడు అవుతావు అనేటటువంటి భావంతో సాధన మార్గాన్ని నిర్దేశించారు. చాలా బాగుంది. కర్మల్ని కరిగించడం అంటే ఏమిటి? కర్మ అంటే ఏందో అర్థమైంది. కరిగించడం అంటే కర్మే కదా. కర్మలను కరిగించడం అంటే అక్కడ రెండు కార్యక్రమాలు ఉన్నాయి కదా. ఒక చెట్టును నరకటం అని మనం భావించామనుకోండి, అక్కడ చెట్టు ఉంది, నరకటం ఉంది. చెట్టు ఉంది, నరకటం ఉంది, రెండు ఉన్నాయి అక్కడ. నరకటం అనేది కర్మే కదా. కాబట్టి కర్మను తొలగించుకోవటం కోసం మనం కర్మలు చేస్తున్నామంటే ఆ కర్మలు కూడా బంధాలే కదా. ఏదో ఒకటి చేయటం అంటే అది బంధమే కదా. ఏమీ చేయకుండా ఉండటం అంటే అది మోక్షమే కదా, సంపూర్ణ స్వేచ్ఛే కదా. ఆలోచించండి. కాబట్టి మనుషులంతా ఏమవుతున్నారు? కొంచెం ఆలోచించండి. మనుషులంతా కూడా అంతరంగాన్ని ముక్కలు ముక్కలు చేసుకుంటున్నారు, ఏకత్వాన్ని పోగొట్టుకుంటున్నారు, భిన్నత్వాన్ని పెంచుకుంటున్నారు. అందుకేం జరుగుతుంది? పిన్న వయసు నుండే విద్యాలయాలలో విపరీతంగా సమాచారాన్ని బుర్రలలోనికి నింపుకుంటున్నారు. సమాచారం పెరుగుతూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది? సమాచారం తగ్గుతూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది? సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది? సంస్కారాల మోతాదు తగ్గుతూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది? కర్మల మోతాదు పెరుగుతుంటే జీవితం ఎలా ఉంటుంది? కర్మల మోతాదు తగ్గుతుంటే జీవితం ఎలా ఉంటుంది? కర్మలను ఎలా తొలగించుకోవాలి? సంస్కారాలను ఎలా దగ్ధం చేసుకోవాలి? మనం సమాచారాన్ని పెంచుకుంటున్నాం, కర్మలను పెంచుకుంటున్నాం. ఆ కర్మల్ని తొలగించుకోవటం కోసం మళ్ళీ సాధన చేస్తున్నాం.
కర్మను తొలగించుకోవటం కోసం సాధన చేస్తున్నామంటే సాధన కూడా కర్మే కదా. కర్మ ఉందంటే కర్మఫలం ఉంటుంది కదా. ఆ కర్మఫలం మరొక కర్మకు బీజం అవుతుంది కదా. ఏదో ఒకటి చేయటమా, ఏమీ చేయకుండా ఉండటమా? మనసు ఉందంటే నిరంతరం కర్మ జరుగుతూనే ఉంటుంది. మనసు భౌతిక జగత్తుతో నిరంతరం సంబంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి భౌతిక జగత్తుతో మనం సంబంధాన్ని ఏర్పరచుకున్నాం అనుకోండి, తప్పనిసరిగా కర్మలు చేస్తూనే ఉంటాం. కర్మలు చేస్తున్నామంటే తప్పనిసరిగా కర్మఫలం ఉంటుంది కదా. అదే స్థితిని మార్చుకుంటే, నేను భగవంతుడను అనే అంశాన్ని అనుభవంలోకి పొందితే, తెలుసుకోవటం కాదు, అనుభవంలోకి పొందాలి. వాళ్ళు ఏం జరుగుతుందో ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించుకుందాం. బ్రహ్మచర్యంలో విద్యను అందుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, విద్యాభ్యాసం జరుగుతుంది. గృహస్థు జీవితంలో జీవిత సంకల్పం నెరవేర్చుకోవటం కోసం సంతానాన్ని కంటున్నారు, పెంచుతున్నారు. వానప్రస్థంలో వాళ్ళకి మార్గదర్శకం చూపిస్తున్నారు. సన్యాసి దశలో సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 4 దశల్లో కీలకమైంది ఏంటంటే బ్రహ్మచర్యం, విద్యార్థి దశ. ఒక భవనం నిర్మించడానికి పునాది ఎంత అవసరమో మానవ జీవితాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించాలన్నా జ్ఞానం కావాలి కదా. ఇప్పుడు విద్యాలయాలలో అందించేటటువంటి జ్ఞానం వల్ల సమాచారం విపరీతంగా పెరుగుతుంది కదా, కర్మల మోతాదు పెరుగుతుంది కదా, సంస్కారాల మోతాదు పెరుగుతుంది కదా. ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. కర్మల మోతాదు పెరుగుతుందంటే, సంస్కారాల మోతాదు పెరుగుతుందంటే చిత్తం కలుషితం అవుతున్నట్లే కదా. చిత్తం కలుషితం అవుతుందంటే మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు, కణజాలం దెబ్బతింటున్నట్లే కదా. ఈ సమాచారం మొత్తం దేనికి? భౌతిక సంపదను పోగు చేసుకోవటం కోసమే కదా. ఇప్పుడు కీ పాయింట్కి రండి. విద్యార్థి దశలో ఒక వ్యక్తి నేర్చుకునేది మొత్తం కూడా కృత్రిమ మేధస్సుకు సంబంధించిందే కదా. కృత్రిమ మేధస్సు ద్వారా భౌతిక సంపదను సృష్టిస్తున్నారు కదా. ఆ భౌతిక సంపద మధ్య జీవిస్తున్నారు కదా. భౌతిక అవసరాల కోసం విపరీతంగా పరుగులు పెడుతున్నారు కదా. శారీరక అవసరాలను తగ్గించుకుంటున్నారు కదా. శారీరక అవసరాలు తగ్గుతున్నాయంటే, భౌతిక అవసరాలు పెరుగుతున్నాయంటే జీవిత సంకల్పం నెరవేరే అవకాశం లేదు కదా. జీవిత సంకల్పం నెరవేరకపోతే జీవితం అసంతృప్తిగా, అశాంతిగా కొనసాగి అదే రీతిలో ముగుస్తుంది కదా. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. బ్రహ్మచర్యంలో విద్యార్థి దశలో ఏ విత్తనాలు అయితే అంతరంగంలో పడతాయో అవి భవిష్యత్తులో ఫలాలు అవుతాయి కదా. ఆలోచించండి. వేప విత్తనాలు వేసుకుంటే భవిష్యత్తులో వేపకాయలు వస్తాయి. మామిడి విత్తనాలు వేసుకుంటే భవిష్యత్తులో మామిడికాయలు వస్తాయి. మనకు వేప విత్తనాలే వేపకాయలు ఎందుకు? మామిడి విత్తనాలు మామిడికాయలు పొందితే సరిపోతుంది కదా. ఈ వేపకాయలు వేప విత్తనాలు ఎందుకు? భౌతిక సంపదను పెంపొందించుకోవటమే కదా. భౌతిక సంపద పెరుగుతుంది అనుకోండి, బాడీ వీక్ అవుతుంది కదా. అంటే విద్యాలయాలలో
ఇవాళ అందరూ నేర్చుకునేటటువంటి సమాచారం మొత్తం కూడా భౌతిక అవసరాల కోసమే అందించబడుతుంది. భౌతిక అవసరాలు పెరుగుతున్నాయంటే శారీరక అవసరాలు తగ్గిపోతాయి కదా. శారీరక అవసరాలు అంటే ఏమిటి? ఒకటి ఆహారము, 2 నిద్ర, 3 మైథునము, 4 జీవిత సంకల్పం నెరవేర్చుకోవాలి అనేటటువంటి ఆశ. ఇవి ఉన్నాయనుకోండి, సంతృప్తిగా మైథునంలో పాల్గొని ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే అవకాశం ఉంటుంది కదా. అంటే విద్యార్థి దశలో అంతరంగంలో పడేటటువంటి విత్తనాలు భవిష్యత్ జీవితాన్ని కొనసాగిస్తాయి కాబట్టి ఆ విత్తనాల గురించి జాగ్రత్తగా ఆలోచించుకుంటే మనిషి జీవితం ఆనందమయం అవుతుంది కదా. మనసును బలోపేతం చేసి విత్తనాలు నాటుకుంటే ఎలా ఉంటుంది? మనసును కరిగించే విత్తనాలను నాటుకుంటే ఎలా ఉంటుంది? మనసు కరిగిపోయింది అనుకోండి, అది ఆత్మ అవుతుంది కదా. మనసు బలోపేతమైంది అనుకోండి, అది బంధంగా మారుతుంది కదా. బంధం కావాలా, మోక్షం కావాలా? మనసు లేనటువంటి వృక్షాలు, జంతువులు, అమాయకులు మోక్షాన్ని అనుభవిస్తున్నారు కదా. ప్రత్యేకంగా మోక్షం కోసం కఠోరంగా సాధన చేయవలసినటువంటి అవసరం ఏమిటి? ఆలోచించండి. కఠోరంగా ఎందుకు సాధన చేయాలి? సాధన చేస్తున్నామంటే అక్కడ అసంతృప్తి ఉన్నట్లే కదా. అసంతృప్తి ఉండి సాధన కొనసాగిస్తే ఆ అసంతృప్తి ఇంకా బలోపేతం అవుతుంది కదా. అసంతృప్తి బలోపేతం అవుతుందంటే సాధన ప్రమాదకరమే కదా. దాన్ని అనుభవించడం కోసం ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు కదా. నీవే భగవంతుడు అయినప్పుడు, భగవంతుడి స్థితిలో జీవిస్తున్నప్పుడు అక్కడ సాధన ఏమిటి? ఇంకా భగవంతుడు సాధన చేయడే. సాధన చేస్తే భగవంతుడు కాదే. భగవంతుడికి జబ్బులు ఉండవే, భగవంతుడికి సమస్యలు ఉండవే. భగవంతుడు నిరాకార, నిరంజన, నిర్గుణంతో ఉండి జీవితాన్ని సంపూర్ణ స్వేచ్ఛతో కొనసాగిస్తాడు కదా. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఏం జరుగుతుంది? నేను ఒక మాట చెప్తున్నాను. భౌతికవాదం అంతగా ప్రజ్వరలటానికి మూల కారణం ఆధ్యాత్మిక మార్గం వైఫల్యం చెందటమే. ఆధ్యాత్మిక మార్గం అశాస్త్రీయంగా ఉంది కాబట్టి సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చి వస్తు ఉత్పత్తి విపరీతంగా పెరుగుతూ ప్రకృతి సర్వనాశనం అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు తెలియని వ్యక్తి తప్పు చేసినా పర్వాలేదు, కానీ అంతా తెలుసు అనుకున్నటువంటి వ్యక్తులు తప్పు చేస్తే ఆ తప్పుని ఎవరు ఉపేక్షిస్తారు? అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండి అటువంటి విద్యను నేర్చుకొని దాని ద్వారా డబ్బు సంపాదన కోసం పరితపిస్తూ ఆరాటపడుతూ నేను విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నాను అనేటటువంటి భావంతో సంతృప్తి పడుతున్నారు కదా. సంతాన ప్రాప్తి లేనప్పుడు, శరీరం జబ్బులు పాలైనప్పుడు, జీవితకాలం కుదించబడ్డప్పుడు, అశాంతి, అసంతృప్తి తారాస్థాయికి చేరినప్పుడు ఇక మనిషి సాధించింది ఏమిటి? కృత్రిమ మేధస్సు ద్వారా మనిషి భగవంతుడు సృష్టికి ప్రతి సృష్టిని చేసేటటువంటి ప్రయత్నంలో
విజయవంతమయ్యానని భావించుకుంటున్నాడు కానీ విజయం అనేది భౌతికపరమైన అభివృద్ధిలో లేదు, అంతరంగ శుద్ధిలో మాత్రమే ఉంది. సమాచారాన్ని కరిగించావా, నువ్వు సాక్షాత్తు భగవంతుడివే కదా. భగవంతుడికి ప్రపంచంలో ఏమీ అవసరం లేదు కదా. కొంచెం ఆలోచించండి. భగవంతుడికి ప్రపంచంలో ఏది అవసరం లేదు కదా. అవసరం లేదు అనుకున్నప్పుడు అంతరంగం ఎలా ఉంటుంది? అవసరాలు తీర్చుకోవటం కోసం పరుగులు పెడుతుంటే మనిషి ఎలా ఉంటాడు? ఆలోచించండి. కాబట్టి సమాచారం అనేది మనిషి సృష్టించుకున్నది వాస్తవం కాదు. భాషలు కూడా వాస్తవం కాదు, గ్రంథాలు కూడా వాస్తవం కాదు, గ్రంథాలయాలు కూడా వాస్తవం కాదు, వేదాలు కూడా వాస్తవం కాదు, ఉపనిషత్తులు కూడా వాస్తవం కాదు, బ్రహ్మసూత్రాలు కూడా వాస్తవం కాదు, భగవద్గీత కూడా వాస్తవం కాదు. అదంతా సమాచారమే. సమాచారం అంటే మనసే. మనసు అంటే మాయకు ప్రతిరూపమే. చట్టము న్యాయానికి సంబంధించిందే, కృత్రిమ మేధస్సుకు సంబంధించిందే. మనిషి సహజత్వానికి దూరం కావటమే, సత్యానికి దూరం కావటమే. అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి లేదు కదా. ఎందుకంటే సులభమైనటువంటి మార్గాన్ని మనం ఎందుకు కష్టంగా తయారు చేసుకుంటున్నాం? కష్టంగా తయారు చేసుకుని కఠోరంగా సాధన చేయవలసినటువంటి అవసరం ఏమిటి? సాధన చేయటం అంటే అది ఎంత ప్రమాదకరం. కాబట్టి నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి రావటం మొదటి మెట్టయితే, విశ్వం మొత్తం భగవంతుని మయమే అనేటటువంటి భావన కలిగితే, నేను వేరు భగవంతుడు వేరు అనేటటువంటి భావన లేకపోతే, అంతా ఒకటే అనే భావన కలిగితే, సర్వం బ్రహ్మమయం అనేటటువంటి భావన కలిగితే జీవితం ఎలా ఉంటుందో ఒకసారి అంచనా వేయండి. సంపూర్ణ స్వేచ్ఛను పొందటానికి కఠోరంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు. అందరూ కూడా సాధన పేరుతోటి ఆధ్యాత్మిక పిచ్చిలో పడుతున్నారు. ఆధ్యాత్మికతను వ్యసనంగా మార్చుకుంటున్నారు. పూర్తిగా బలహీనపడిపోతున్నారు. బలహీనపడుతూ ఆ మార్గంలో కొనసాగటం అంటే మార్గానికి కళంకం వస్తుంది కదా. దశాబ్దాల తరబడి సాధన చేసినా సరే నేను భగవంతుడను అనేటటువంటి అంశం, సర్వం బ్రహ్మమయం అనేటటువంటి విషయం అనుభవంలోకి రాలేదంటే మూలాలు దెబ్బతిన్నట్లే కదా. పునాది సరిగా ఉంటే నిర్మించేటటువంటి భవనం సుందరంగా పటిష్టంగా ఉంటుంది కదా. పునాది బలహీనంగా ఉంటే నిర్మించేటటువంటి భవనం సక్రమంగా ఉండదు కదా. ఆ భవనంలో సురక్షితంగా నివసించలేం కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించండి. భౌతికవాదం, ఆధ్యాత్మికత రెండు కూడా జోడెడ్ల బండి మాదిరిగా మానవ జాతిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. మనిషి వాటి నుంచి బయటపడకుండా ఇరుక్కుపోతున్నారు. మనుషులు వాటి నుంచి బయటపడకుండా ఇరుక్కుపోతున్నారు. జీవితాలన్నీ కూడా మృగ్యమైపోతున్నాయి. అంతిమ దశలో పరివర్తన పశ్చాత్తాపం చెందుతున్నారు. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి బిడ్డలారా, జ్ఞానోదయంతో మంచి మార్గాన్ని ఎన్నుకొని, సక్రమైన మార్గాన్ని ఎన్నుకొని, శాస్త్రీయ పందాన్ని అనుసరించి మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.